మార్వాడీలకు రేవంత్ రెడ్డి గారి సర్కారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తూ ఉన్నది. కానీ తెలంగాణ వాదులను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్నది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద ఉద్యమం నడుస్తూ ఉన్నది. అదే మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో నడుస్తూ ఉన్నది. ఇది ఎవరో స్టార్ట్ చేసిందో లేకపోతే ఇంకేదో అయినటువంటి ఉద్యమం కాదు. ఇది తెలంగాణ ప్రజల లోపల నానుతున్నటువంటి ఉద్యమం. ఎక్కడ మీరు ప్రజా పోలు పెట్టినా కానీ లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో చూసినా కానీ ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉన్నది మార్వాడీలు చేస్తున్నటువంటి వ్యాపారం మీద. ఎందుకంత వ్యతిరేకత వస్తూ ఉన్నది అంటే తెలంగాణ వనరులను, తెలంగాణ అవకాశాలను మార్వాడీలు అందిపుచ్చుకొని తెలంగాణ వాదులకు, తెలంగాణ ప్రజలకు ఆ అవకాశాలు లేకుండా చేస్తున్నారు అనేది ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. మరి ఈ నేపథ్యంలో ఒక మూమెంట్ పుట్టింది. అది ఎట్లా పుట్టింది అంటే మోండా మార్కెట్ దగ్గర జరిగినటువంటి ఒక చిన్న సంఘటనతోటి అది ఇంకింత ఎక్కువ ప్రజల్లోకి నానిపోయింది. అది ఇవాళ 4-5 రోజుల క్రితమో నెల రోజుల క్రితం పుట్టినటువంటి మూమెంట్ కాదు. ఇది ఎప్పటి నుంచో రగులుతూనే ఉంది లోపల. తెలంగాణ ప్రజలకు అవకాశాలు లేకుండా ఇప్పుడు ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో మార్వాడి కొట్టులు, మార్వాడి వ్యాపార సామ్రాజ్యం విస్తరించిపోతూ ఉన్నది. దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ మన వాళ్ళకి అవకాశాలు లేకుండా, మన వాళ్ళు వ్యాపారం పెట్టుకునే పరిస్థితి లేకుండా వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నటువంటి పరిస్థితే ఆందోళన కలిగిస్తూ ఉన్నది తెలంగాణ సమాజాన్ని. రేపు ఏమైపోతుంది, రేపు ఎటవుతుంది, ఏ రకంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇట్లా ఉన్న అవకాశాలు మొత్తం వాళ్ళే కొలగొడితే ఏ రకంగా రేపు తెలంగాణ సమాజం నిలదొక్కోవాలి వ్యాపార రంగంలో అనేటువంటి డౌట్లు, అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఒక నెల రోజుల క్రితము మోండా మార్కెట్ దగ్గర జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు చాలా తీవ్రంగా చర్చ అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా అది అయిపోయింది. ఒక దళితుడి మీద మార్వాడీలు దాడి చేశారు విచక్షణారహితంగా. ఆ దళితుడికి అండగా వచ్చినటువంటి వాళ్ళని కూడా దాడి చేశారు, వాళ్ళ మీద కూడా. ఇంకోటి ఏంది, నీచమైనటువంటి జాతి అని చెప్పేసి జాతిని పేరు పెట్టి దూషించారు. దూద్ బేచినే వాళ్ళ అని చెప్పేసి, పాలమ్ముకుంటోనివిరా అని చెప్పేసి వచ్చినటువంటి వేరే వాళ్ళని అవమానపరిచారు. ఈ రకంగా అవమానపరచుకుంటూ పోయారు. ఇలా అవమానపరచుకుంటూ పోయి అది పెద్ద ఇష్యూ అయింది. మెల్లమెల్లగా అది ఇంకా ఎక్కువ అయిపోయింది. అది తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీలు చేస్తున్నటువంటి వ్యాపారం ఏంది, వాళ్ళ కల్తీ వ్యాపారం ఏంది, వాళ్ళ వ్యవహారం ఏంది అనేది మొత్తం కూడా బాగా అదైపోయింది. చర్చ మొత్తం గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయింది. మార్వాడీలు చేస్తున్నటువంటి దొంగ వ్యాపారం ఎట్లా ఉన్నది, ఆ వ్యాపారంతో ఏ రకంగా నష్టపోతా ఉన్నారు, ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేటువంటి అంశం మీద ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు ఇందులో, మార్వాడీలు చేస్తున్నటువంటి బిజినెస్ సంబంధించినటువంటి వ్యవహారంలో. అయితే ఇందులో బీజేపీ డైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉంది మార్వాడీలకి. బీజేపీ ఏ లైన్లో తీసుకుపోయిందంటే మార్వాడీల మీద తెలంగాణ సమాజం తిరగబడుతున్నటువంటి నేపథ్యంలో మార్వాడీలే అసలైన హిందువులు తెలంగాణ సమాజం మరి హిందువులు కానట్టుగా ఓన్లీ మార్వాడీలు అసలైన హిందువుల లోపల చీలిక తెచ్చేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. ఇది చేస్తున్నది అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి బీజేపీ ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చింది. బీజేపీకి అనుకూలంగా అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని ఛానళ్ళు, కొన్ని మీడియా ఛానళ్ళు, కొన్ని ఈ మధ్యలో అటు ఉన్నటువంటి కొన్ని ఛానళ్ళు, శాటిలైట్ ఛానళ్ళు కూడా 1-2 బీజేపీకి ఫుల్ సపోర్టెడ్గా ఈ మార్వాడీలకు ఫుల్ మద్దతుగా ప్రసారాలు చేయడం కూడా స్టార్ట్ చేసి అక్కడ ఆ డిస్కషన్లో చాలా విచిత్రమైనటువంటి వాదన తీసుకుపోతా ఉన్నారు. సమస్యను మొత్తం పక్కన పట్టించేసారు. పండుగల గురించి చర్చ తీసుకొచ్చారు. దాండి ఆడొద్దని ఎవడు చెప్పిండు, అదేమన్నా అడగకూడదా, నువ్వెవరు చెప్పడానికి, ఇట్లా చర్చ అంతా దారిపోయింది, వేరే సైడ్కి వెళ్ళిపోయింది. కృష్ణాష్టమి ఇవన్నీ చేయొద్దు అని చెప్పేసి అసలు కథ ఏంది, ఈడ పొట్టకూటి పంచాయతీడ మార్వాడీలు మనకున్నటువంటి ఉపాధి అవకాశాలను, మన వ్యాపార అవకాశాలను వాళ్ళు కొల్లగొడతా ఉన్నారు. మన వాళ్లకు పెట్టుకున్నటువంటి వ్యాపారాన్ని పెట్టుకున్నటువంటి అవకాశమే కల్పించడం లేదు. ఆ అవకాశాలు లేకుండా వాళ్ళు దాన్ని అది చేస్తూ ఉన్నారు. పోనీ వాళ్ళు పెట్టుకున్నటువంటి వ్యాపారాలలో కూడా మొత్తము వర్కర్స్ అంతా కూడా అదే మార్వాడికి సంబంధించినటువంటి బావలనో, బామ్మర్దులనో, వాళ్ళ చుట్టాలనో, పక్కాలనో తీసుకొచ్చుకొని ఆల రాష్ట్రంలోకి వెళ్ళి తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు విస్తరిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆదాయము బయటికి పోకుండా వాళ్ళకే అది చేస్తూ ఉన్నారు.
తెలంగాణ సమాజానికి ఎక్కడ కూడా ఉపాధి దొరకకుండా చేస్తూ ఉన్నారు అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్లో భాగంగా ఇది ఇప్పుడు బాగా చర్చ అవుతూ ఉన్నది. అయితే ఇది చర్చ అవుతూ ఉంటే చాలామంది ఇప్పుడు ఏది కంసలి వాళ్ళు కానీ అలాగే చేతి వృత్తులు చేసుకున్నటువంటి పద్మశాలీలు కానీ మిగతా అన్ని వర్గాల వాళ్ళు కోమట్లు మెయిన్గా ప్రధానంగా వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి ఒక మూమెంట్ నడుస్తూ ఉన్నది. మన రీసెంట్గా అమన్ గారు బంద్కు పిలుపునిచ్చారు, మళ్ళీ దాన్ని లాస్ట్ మినిట్లో అది చేసారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ నేపథ్యంలో ఎవరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు తెలుసా? ఇగో తెలంగాణ క్రాంతి దళ్, ఒకసారి ఇక్కడ చూస్తే మనము తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసిరు. ఇప్పుడు దళితుల మీద దాడి చేసినటువంటి మార్వాడిని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలే, ముట్టుకోలే. ఆ కనీసము అరెస్ట్ ఇంకా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ ఎవరి మీద దాడి చేసిరో దాడి చేసిన వాళ్ళు దాడికి గురైనటువంటి ఆ దళిత బిడ్డ అందరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి మేము క్షమాపణలు చెప్పుకున్నాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కనీసం వాళ్ళని టచ్ కూడా చేయలే. మార్వాడి సమాజాన్ని ఎవరైతే దాడి చేసిరో వాళ్ళని అరెస్ట్ చేయలే. ఇప్పటిదాకా పోలీసులు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలే. ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతలేవు. కానీ ఎవరైతే తెలంగాణ వాదుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ వాళ్ళ అరెస్ట్ చేసిరు. ఎవరిని? పృథ్వీరాజుని అరెస్ట్ చేసిరు, తెలంగాణ శ్యామ్ను అరెస్ట్ చేసిరు, ఎక్కడికక్కడ నిర్బంధం చేసేస్తూ ఉన్నారు. తెలంగాణ బంద్ నేపథ్యంలో ఇవాళ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రకంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇదేం దుర్మార్గం? సో ఈ రకంగా తెలంగాణ వాళ్ళ మీద దాడి చేస్తేనేమో ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి కార్యక్రమాలు లేవు, ఏమి లేవు మార్వాడీల మీద. కానీ ఈ జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడితే మాత్రం ఇప్పుడు ఎక్కడికక్కడ అరెస్టులు. ఇక చూడండి ఒక్కసారి, తెలంగాణ శ్యామ్ అరెస్టు, పృథ్వీరాజ్ అరెస్టు, టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చిర్రు. ఎందుకు పిలుస్తారు చెప్పండి? ఇప్పుడు ఎందుకు పిలుస్తారు? మరి నేనేమంటున్నా, నేను ఇప్పటిదాకా గోబ్యాక్ అనే కాల్ కూడా చేయలేదు. ఇక్కడ బహుశా మీరు చూసిన రోజు నాకు తెలియదు. నేను ఇప్పటిదాకా ఎక్కడ గోబ్యాక్ కాల్ చేయలేదు. లాస్ట్ 2-3 days నుంచి ఆల్ ఛానల్స్ మాట్లాడుతున్నాను, తిరుగుతున్నా. ఎక్కడైనా మీ వాళ్ళకి కూడా నేను గోబ్యాక్ అనే కాల్ అనేది ఇక్కడ ఉందా? అది ఏం ఆధారం లేకుండా ఉట్టి అనవసరంగా ఎందుకు? లేదంటే పొద్దున్న వేసి నేను మళ్ళీ దండకం చదివినట్టు చదువుతుంటే మళ్ళీ అది జవాబు ఇచ్చుకోలేక ఇబ్బందులు పడతారు. ఎందుకు నేను చెప్తున్నా మీకు లేనితోటి ఉట్టిగా అనవసరంగా పెట్టారు. ఇప్పటికే వాళ్ళు తాగుబోతులు 1000-2000 ఇస్తే తాగిపోంటారని ఏమేమో మాటలు మాట్లాడుతారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. తెలంగాణ వాదులకు 2000 ఉంటే తాగి పంతారు, వాళ్ళు పని చేయరు అని చెప్పేసి ఇదే మార్వాడీలు ఒక ఛానల్లో డిస్కషన్లో మాట్లాడతారు. వాడి మీద కేసు కాదు, వాడిని అరెస్ట్ చేయరు, వాడిని ముట్టుకోరు కనీసం. తెలంగాణ వాళ్ళకు పని రాదు, తెలంగాణ వాళ్ళు సోమరిపోతులు అని చెప్పేసి ఇదే మార్వాడి వాళ్ళు మాట్లాడతారు ఇదే ఛానళ్ళల్లో. కానీ వాళ్ళని మాత్రం ఏమన్నారు పోలీసు వాళ్ళు? తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణలో ఎక్కడైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఈ మార్వాడీల నకిలీ దందా వల్ల, మార్వాడీల ఈ కుట్ర వ్యాపార సామ్రాజ్యం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు, వాళ్ళ పక్షాన మాట్లాడితే ఈ రకంగా అర్ధరాత్రి అరెస్ట్, 12:30కి అరెస్ట్ చేసిరండి నైట్. ఇది దేనికి అంత అర్ధరాత్రి? ఆయన ఎక్కడికైనా పారిపోయేది ఉందా, లేకపోతే ఏమన్నా ఎక్కడికైనా పోతాడా? ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఏ రకంగా అరెస్ట్ చేస్తారు? నైట్ నుంచి ఇప్పుడు పిఎస్లో, నల్లకొండ పిఎస్లోనే పెట్టిరు ఆయన్ని. ఇదేం దుర్మార్గం ఇది? ఈ ప్రభుత్వం ఎవరికి కొమ్ము కాస్తా ఉన్నది? ఎవరి కోసం మాట్లాడుతూ ఉంది? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది మార్వాడీల కోసమా, లేకపోతే తెలంగాణ ప్రజల కోసమా, లేకపోతే దేనికోసం అండి? తెలంగాణ సమాధానం చెప్పాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ఇలా బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటే అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. బీజేపీ వాళ్ళు మార్వాడీలకు మద్దతుగా నిలబడతారు, బండి సంజయ్ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తాడు, హైదరాబాదు ఎంపీ స్థానానికి పోటీ చేసినటువంటి మాధవీలత డైరెక్ట్గా మార్వాడీలకు సపోర్ట్ చేస్తుంది, రాజాసింగ్ గారు మార్వాడీలను ఏమన్నా అంటే ఒక్కనొక్కరిని జైల్లో పెడతాం వేసి పడేస్తామన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. బీజేపీ వాళ్ళకు ఇబ్బంది కాగానే వెంటనే తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి పృథ్వీరాజును అరెస్ట్ చేస్తారు, తెలంగాణ శ్యామ్ను అరెస్ట్ చేస్తారు, అందరూ అరెస్ట్ చేసి కూర్చోబెడతారా? నిర్బంధం అనేది ఉద్యమాన్ని ఆపుతుంది అనుకుంటే ఈ సమాజంలో ఏ ఉద్యమం జరగదు. నిర్బంధిస్తున్న కొద్ది ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఆ విషయం పోలీసులకు తెలియదా? ఆ విషయం ప్రభుత్వానికి తెలియదా? రేవంత్ రెడ్డి గారు మొన్నటిదాకా ఉద్యమమే కదా చేసింది, ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నాడు కదా, ప్రభుత్వం మీద కొట్లాడిండు కదా, కేసులు పెట్టించుకొని రకరకాలుగా. మళ్ళీ ఇప్పుడు అదే పిచ్చి పని చేస్తూ ఉన్నారు. ఎందుకు, దేనికోసం చేస్తూ ఉన్నారు? ఏం చెప్పదలుచుకున్నారు దీంతో తెలంగాణ సమాజానికి? మీకు ఓట్లు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు అయ్యా మార్వాడీలకే మేము మద్దతు ఇస్తాము అని చెప్పదలుచుకున్నారా? చూడండి ఇంకా దాంతోనే తలకాయ పట్టుకుంటారు వాళ్ళు ఇప్పటిదాకా అనుకున్నారు. వాళ్ళు ముంచింది తిన్నారు అనుకుంటారు వాళ్ళ సంఘాల ప్రెసిడెంట్లు అదే మాట్లాడుతున్నారు. మళ్ళీ దాంట్లో ఇంకొకటి ఆడ దానికి అంటే కాల్ ఇచ్చినాకో తీసుకోకపోతే మీకు కాల్ ఇచ్చిన నేను ఇచ్చిన కాబట్టి వాళ్ళ దగ్గర మీరు మాట్లాడేది అన్నప్పుడు దానికి చలో మీరు మీ డ్యూటీ మీరు చేస్తారు, నేను కూడా ఆబ్జెక్షన్ చేయరు కదా. నేను ఏం దాంట్లో ఏం రోల్ లేనప్పుడు అనవసరంగా ఇప్పుడు రాత్రి నన్ను బ్రహ్మాండు ఏంది అనేది నాకు తెలుస్తుంది. అది మీరే మాట్లాడండి, మీరు మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి. మీ వాళ్ళు కావాలంటే కూర్చుంటారు. చెప్పండి సార్ ప్లీజ్. ఓకే కూర్చొని లోపల బయట నిలబడి సో ఇది పరిస్థితి. ఈ రకంగా అరెస్టులు చేసి ఎక్కడికక్కడ అది చేసి ఇక చూడండి అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి, ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటాయి, మాట్లాడిపించిండ్రు. నేను డ్రెస్ షార్ట్ మీద మళ్ళీ డ్రెస్ వేసుకున్నా, మళ్ళీ మాట్లాడిండు. ఐఆర్ ఆఫీసర్స్ మాట్లాడారు కాదు అని అంటే అప్పుడు ఇష్టం అని వాళ్ళతో కూడా మాట్లాడినా. ఇవన్నీ అనవసరంగా నేను నన్ను ఎందుకు మాట్లాడిస్తాను పొద్దుగా నేనే వస్తాను కదా చెప్తే వాళ్ళ సరే తర్వాత వదిలేసి ఫోటో చూపించిన వాళ్ళు కూడా చెప్పిండ్రు, వాళ్ళు కూడా అదే చెప్పిండ్రు. వాళ్ళు మాట్లాడుకుని ఫోటో తీసుకుని అదే యాక్చువల్ గా కాల్ ఇచ్చింది, నేను కాదు